డెలివరీ బాయ్గా అయితే జాయిన్ అయినాను అనమాట. జాయిన్ అయిన తర్వాత 5 రోజులు ట్రైనింగ్ ఉండేది. 2 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడున్న సారు నన్ను పిలిచి ఏమేమి ఏరియాకి పోయినావు, ప్రాసెస్ ఏమేమి అడిగినాడు అనమాట. ఆయన సడన్గా అడిగేసరికి నేనైతే చెప్పలేకపోయినాను. ఆ సార్ వండుకొని నువ్వు ఎడ్డు మాదిరి ఉండవు, నీకు పని చేయి, నీకు చేత కాదు అని తిట్టినాడు అనమాట. అది వేరే కన్నడ రాదు, నువ్వు పనికి వద్దు అన్నాడు అనమాట. నేను అక్కడి నుంచి సైలెంట్గా ఇంటికి వచ్చేసి నేను గూగుల్ మ్యాప్స్లో ఏ ఏరియాకి పోయినాను అనేసి అంత నోట్బుక్లో రాసుకొని తిరుగు రోజు అయితే ఆయనకు చెప్పినాను అనమాట. చెప్పి అక్కడున్న సీనియర్ల దగ్గర కొన్ని కన్నడ పదాలు అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఎట్టి తిరిగి 1,30,000 సంపాదించి మా అమ్మ నాయనకైతే ఇచ్చేయాలని కంకణం కట్టుకున్నాను. కాబట్టి అలా 5 రోజులు ట్రైనింగ్ అయితే పోయినాను అనమాట. 5 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత నాకు సొంతంగా ఒక ఐడి వచ్చింది. ఐడి వచ్చిన తర్వాత అక్కడున్న సారు నాకైతే ఒక రూట్ ఇచ్చి ఆ రూట్ అంతా కంప్లీట్ చేసుకురా అనేసి డ్యూటీకి అయితే పంపించినాను అనమాట.